హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులనేవి ఎప్పటినుంచి మొదలవబోతున్నాయి? ఎప్పటినుంచి మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు? ఎలా చేసుకోవాలి? అప్లికేషన్ విధానం ఎలా ఉండబోతుంది? ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? ఈ వివరాలన్నిటి మీద మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో, నేను ప్రీవియస్‌గా పెన్షన్స్ మీద వీడియోస్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కసారి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ కామెంట్స్‌లలో. సో, కొత్త పెన్షన్‌లకి ఎప్పుడు దరఖాస్తులు మొదలవుతాయి? ఎప్పటినుంచి చేసుకోవాలి? ఎప్పుడు అవకాశం కల్పిస్తారు మాకు అని చాలామంది అడుగుతూ ఉన్నారండి. కాబట్టి మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కూడా అందజేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టినాను. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఈ పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే 50 ఏళ్లకే పెన్షన్‌లనేటువంటివి ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళందరికీ కూడా 50 ఏళ్ళకు నిన్నటువంటి వాళ్ళకి కొత్త పెన్షన్స్ అనేటువంటివి ఇస్తాము. కొత్తగా వాళ్ళు అప్లై చేసుకుంటే డబ్బులనేది ప్రతి నెల కూడా పెన్షన్ అయితే ఇస్తామని చెప్పారనమాట. ఈ విధంగా మనకి మేనిఫెస్టోలో అయితే తీసుకురావడం జరిగింది కుటుంబ ప్రభుత్వం. అయితే దాని తర్వాత మనకు చాలా సార్లు పత్రికాముఖంగా కూడా అప్డేట్‌ని విడుదల చేశారు. ఏమని కొత్త పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులు పలానా డేట్‌న, పలానా నెలలో విడుదల చేయబోతున్నాము. సో, అప్పటి నుంచి మీరు అప్లికేషన్స్ అనేటువంటివి పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు చాలా సార్లే పత్రికాముఖంగా ప్రభుత్వము అప్డేట్ అయితే విడుదల చేసింది. ఓకేనా? సో, బట్ రీసెంట్‌గా మాత్రము ఎటువంటి అప్డేట్ కూడా లేదనమాట. మనకు ఈ కొత్త పెన్షన్‌ల మీద. ఓకేనా? సో, వాస్తవంగా చెప్పుకోవాలంటే రీసెంట్‌గా ప్రభుత్వము ఈ కొత్త పెన్షన్‌ల మీద ఎటువంటి అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు. సో, అసలు ఈ పెన్షన్‌లను కొత్త పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు మొదలుపెట్టాలి అనే యోచనలో కూడా లేదనమాట. ఇప్పటికీ కూడా రీసెంట్‌గా. సో, మనకు రేపు నెలలో అంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో కూడా మొదలుపెట్టేందుకు అవకాశం అయితే ఉండదు. ఇది కూడా చెప్తున్నాను మీకు. సో, మనకు ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పటినుంచి మొదలుపెట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే, ఖచ్చితంగా మనకు ఈ 2026 సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా మొదలుపెడుతుంది ప్రభుత్వం. సో, ఎందుకంటే మనకు ఇంకా మెయిన్ 2 పథకాలు ఎటువంటివైతే ఉన్నాయన్నమాట. ఈ సూపర్ 6 పథకాల్లో. ఒకటొచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అండ్ అలాగే ఈ కొత్త పెన్షన్‌లనమాట. సో, వీటన్నిటిని కూడా ఖచ్చితంగా 2026లో కొత్త సంవత్సరంలో అమల్లోకైతే తీసుకొస్తారు. సో, మీకు కొత్త పెన్షన్‌లు ఇవ్వాలి అంటే ఫస్ట్ వెరిఫికేషను, దరఖాస్తు ప్రక్రియలు, దాని తర్వాత అర్హులు, అనర్హుల జాబితాలు. సో, ఈ విధంగా చాలా ప్రాసెస్ ఉంది కాబట్టి అప్లికేషన్స్ తీసుకున్నాక వెంటనే కూడా మీకు పెన్షన్స్ అయితే రావన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యాక కొంచెం టైం పడుతుంది. ఎట్లేదన్నా ఒక 2, 3 నెలలైతే పట్టొచ్చు. ఆ టైం తర్వాతే మీకు డబ్బులనేది ఇచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. సో, మనకు ఖచ్చితంగా ఈ 2026లో ఈ కొత్త అప్లికేషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి కొత్త పెన్షన్‌లకు సంబంధించి. ఓకేనా? సో, ఈ దివ్యాంగ పెన్షన్‌లు అంటే వికలాంగ, దివ్యాంగ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మెడికల్ పెన్షన్స్, డీఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కొత్తగా ఎవరైనా దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే సో, మీరందరూ కూడా తప్పనిసరిగా సదరం సర్టిఫికేట్‌ను రెడీగా పెట్టుకోండండి. సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అవకాశం కల్పించారు రీసెంట్‌గా. ఓకేనా? సో, ఆల్రెడీ చాలామంది బుక్ చేసుకో ఉన్నారు. కేవలం కొంతమందికి మాత్రమే కల్పించారు స్లాట్స్ బుక్ చేసుకోవడానికి. సో, ఫాస్ట్‌గా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి బుక్ అయిపోయి, ఇట్లా లేట్‌గా బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకైతే బుక్ కాలేదనమాట. సో, ఈ విధంగా ఈ స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేసినప్పుడు మీరు స్లాట్స్ బుక్ చేసుకొని, మీరు వాళ్ళు రసీదు ఇస్తారనమాట. ఒక రసీదు. ఆ రసీదులో ఈ హాస్పిటల్ నేము, ఏ డేట్‌కి వెళ్ళి, ఎక్కడ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వాలనే డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. ఆ టైంకి, ఆ డేట్‌కి ఆ హాస్పిటల్‌కి వెళ్లి మీరు గనుక అటెండ్ అయినట్లయితే అసెస్మెంట్‌కి సో, అప్పుడు మీకు ఒక 10-15 రోజుల కాల వ్యవధిలో కొత్త సదరం సర్టిఫికేట్ అయితే జారీ చేస్తారు. ఓకేనా? సో, అది కూడా మీకు పర్సెంటేజ్ ఉంటేనే సో, పర్సెంటేజ్ లేకపోతే మీకు ఈ సదరం సర్టిఫికేట్ అయితే రాదనమాట. మీరు ఎలిజిబుల్ అయితే కాదు. సో, చాలామంది రీసెంట్‌గా సదరం స్లాట్స్ రిలీజ్ చేశారు కదా! చాలామంది వాళ్ళకి బాగా ఉన్నా సరే కూడా సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకున్నారనమాట.
సో ఇవి వచ్చేసి మనకు ఈ యొక్క హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, అండ్ అలాగే మంచానికి పరిమితమై ఉంటారు కదా మెడికల్ పెన్షన్స్కి సంబంధించి, వాళ్ళకి సంబంధించి మాత్రమే అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఈ స్లాట్స్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళకి పర్సంటేజ్ వస్తుంది కదా, ఆ పర్సంటేజ్ని బేస్ చేసుకుని పెన్షన్ రకం అయితే డిసైడ్ చేస్తారనమాట. బట్ చాలామందినే పెట్టుకున్నారు. సో అలా కాకుండా మనకు ప్రభుత్వము స్ట్రిక్ట్గా వెరిఫికేషన్ అయితే చేసింది. వెరిఫికేషన్ చేసి అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే సదరం సర్టిఫికేట్ని ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఇది మీరందరూ కూడా సదరం సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. అప్పుడు మీకు సులువుగా అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే దరఖాస్తులు పెట్టేసుకునేసేయచ్చు ఇబ్బంది లేకుండా. అందుకొరకు చెప్తున్నాను. ఇక వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటి ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. విడో పెన్షన్కి సంబంధించి విడో పెన్షన్ కూడా సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలంటే. చాలామంది ఎదురు చూస్తున్నారు మనకు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికండి. అయితే ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో వచ్చేసి ఈ లోపల మీకు ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉండబోతుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఈ వివరాల గురించి తెలుసుకున్నారు అంటే సో మీరు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఈజీగా అయితే ఆ డాక్యుమెంట్స్ అనేటువంటి వెంటనే రెడీగా పెట్టుకొని అప్లై చేసుకునేసేవచ్చు అనమాట. కాబట్టి నేను మీకు ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా చెప్పేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఈ వివరాలన్నిటి గురించి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే ఇది మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. మ్యాక్సిమం ఇదే విధంగా అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మెయిన్గా దరఖాస్తుదారుని ప్రాథమిక వివరాలు, దాని తర్వాత ఆధార్ నంబరు, పేరు ఇంగ్లీష్లో అయితే రాసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ తండ్రి పేరు అయితే తండ్రి పేరు, భర్త పేరు అయితే భర్త పేరు, లింగము, ఆధార్ కార్డు ప్రకారము మనకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత కులము, మతము, విద్యార్హత ఎంతవరకు కనుక చదువుకున్నట్లయితే విద్యార్హత పెట్టుకోవాలి. ఇక వైవాహిక స్థితి ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించి. దాని తర్వాత వచ్చేసి మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ రెండు అయితే ఉన్నాయండి ఇక్కడ. ఈ రెండిట్లో మీకు సేమ్ అన్నట్లయితే రెండు కూడా సేమ్ అడ్రస్లే పెట్టుకోండి, నో ప్రాబ్లం. అండ్ అలాగే పెన్షన్ రకం అనమాట అన్నిటికంటే ముఖ్యంగా. సో ఈ పెన్షన్స్లో మీరు ఏ పెన్షన్కి అర్హులు అవుతారో ఆ పెన్షన్ అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి వికలాంగ పెన్షన్, నేను చెప్పాను కదా వికలాంగులు అయితే మెడికల్ డిఎంహెచ్ఓ పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్ అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. సదరం సర్టిఫికేట్ ఐడి కూడా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత దరఖాస్తుదారుని ఉపకులము, రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్ పెట్టుకోవాలి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసుకున్నారు, ఇక దాంతోపాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలి అవి కూడా తెలుసుకోవాలి మీరు. కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఆధార్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ల జెరాక్స్లు, రైస్ కార్డ్ జెరాక్స్, గడిచిన 6 నెలలు కరెంటు బిల్లు జెరాక్స్లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం అనమాట. ఇక్కడ 6 నెలలు కాదు 12 నెలలు అనమాట. గడిచిన 12 నెలల క్రితం మీకు సరాసరి తీసుకుంటారు కరెంటు బిల్లుకు సంబంధించి. అన్నిటికంటే పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం, మీరు ఏ పెన్షన్కి అర్హులు అవుతారో ఆ పెన్షన్ అన్నిటికీ కూడా సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఫైనల్గా వచ్చేసి ఫోటో అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకొని దరఖాస్తులు చేసుకోవచ్చు. నేను ముందు రోజుల్లో 50 ఏళ్ళ కొత్త పెన్షన్లకు, 60 ఏళ్ళ కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాను. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.